సామెతలు 10వ అధ్యాయం 6వ వచనంలో నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయని రాయబడింది. ఈ 10వ అధ్యాయంలో దాదాపు 14 సార్లు నీతిమంతులుగా జీవిస్తే మనకి ఏమి జరుగుతుంది, నీతిమంతులుగా బ్రతికితే మనకు ఏమి లాభము అని రాయబడింది. భక్తిహీనుల బ్రతికితే ఏమి కోల్పోతామో, నీతిమంతులుగా బ్రతికితే ఏమి ఆశీర్వదింపబడతామో చక్కగా రాయబడింది. ఇద్దరు దేవాలయంలోనికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. వారు పరిసయుడు, సుంకరి. పరిసయుడు దేవునికి ఎన్నో విషయాలు చెప్పి అన్నీ మాట్లాడి, అయ్యా నేను నీతిమంతుణ్ణి, అట్లా చేయను ఇట్లా చేయనని చెప్పి, ఆ సుంకర్లా నేను లేనని చెప్పాడు కదా. సుంకరి దూరం నిలబడ్డాడు మందిరంలో, ఆకాశం కళ్ళెత్తలేక రొమ్ము కొట్టుకుంటూ, పాపినైన నన్ను క్షమించు ప్రభువా అన్నాడు. అదొక్క మాటతో నీతిమంతుగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రాలు.